నమస్తే, వెల్కమ్ టు భారతి ఛానల్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పసుపు బోర్డు ప్రారంభ కార్యక్రమంలో పసుపు రైతులను ఆహ్వానించకపోవడం పట్ల రూరల్ రథయాత్ర చేపట్టామని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకుల వెల్లడి. జిల్లాలోని 58 నిజామాబాద్ నగరంలో పసుపు బోర్డును ప్రారంభించిన తీరు పట్ల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎవరికి సమాచారం లేకుండా ఓ ప్రైవేట్ హోటల్లో ప్రారంభించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఈ కార్యక్రమానికి పసుపు రైతులను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పసుపు బోర్డు అవసరం లేదు, స్పైస్ బోర్డు సరిపోతుందని చెప్పిన వ్యాఖ్యలను రూరల్ ఎమ్మెల్యే గుర్తు చేశారు. గురువారం నాడు నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ పసుపు బోర్డు ప్రారంభించిన తీరు బాగా లేదన్నారు. ఎవరికి సమాచారం లేకుండా ఓ ప్రైవేట్ హోటల్లో ప్రారంభించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఈ కార్యక్రమానికి పసుపు రైతులను ఎందుకు ఆహ్వానించలేదని డాక్టర్ భూపత్ రెడ్డి ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో గెలిచిన వెంటనే 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తామని చెప్పిన ఎంపీ అరవింద్ ఇన్ని రోజులు సమయం ఎందుకు వృధా చేశారన్నారు. పసుపు బోర్డు కావాలని రైతులు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరి మాసంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధానమంత్రికి పసుపు బోర్డు ఏర్పాటుపై వివిధ అంశాలపై లేఖను పంపడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వివరించారు. పసుపు బోర్డు ఏర్పాటు కావడానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అబద్ధాల పార్టీని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని అవమానించారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు. జనవరి 26 నుండి భూమి లేని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 అందించడానికి సర్వే జరుగుతుందని చెప్పారు. రైతు భరోసా ద్వారా ఎకరానికి 12,000 గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేసి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని రూరల్ ఎమ్మెల్యే చెప్పారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 16 to 24 16 ఫిబ్రవరి మన గవర్నమెంట్ వచ్చింది. డిసెంబర్ 23 7వ తారీఖు నాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడితే గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫిబ్రవరి 16వ తారీఖు నాడు, అంటే ఈ సంవత్సరంలో మొన్న 24 ఆనాడు లెటర్ రాసింది. ఏమని రాసిందంటే ఇక్కడ ఈ అరుణ్ ముండా గారికి, తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, తర్వాత పీయూష్ గోయల్ గారికి లెటర్స్ రాయడం జరిగింది. ఒకటేమో 11 నెలలు రాసిండు, ఒకటేమో 2వ నెలలు రాసిండు. అయితే దీంట్లో నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది అంటే రాష్ట్ర ప్రభుత్వము చాలా చిత్తశుద్ధితోని ఇందులో ఏం రాసిందంటే నేను చదువుతాను. ఇందులో ఒక గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎప్పుడు అది 2వ తారీఖు 2వ నెలలో 2023లో
అంటే 2వ తారీఖు ఫిబ్రవరి 2023లో ఒక గెజెట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏమని చేసింది, ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. నిజామాబాద్లో మొదలేమేమన్నారు, స్పైస్ బోర్డు అన్నారు. తర్వాత స్పైస్ బోర్డు తర్వాత పసుపు బోర్డు అద్దే అన్నారు. అద్దనే తర్వాత ఇక రైతులందరూ కూడా గడబడేసి మరి అంటే మళ్ళీ తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ అనౌన్స్ చేసిన తర్వాత ఒకటి గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి 23 ఫిబ్రవరిలో. ఆ గెజెట్ నోటిఫికేషన్ కూడా ఏమైనా ఉన్నదా? మరి ఎక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారు మీరు? తమిళనాడులో చేస్తారా, ఆంధ్రలో చేస్తారా, మహారాష్ట్రలో చేస్తారా, లేకుంటే నిజామాబాద్లో చేస్తారా, లేకుంటే తెలంగాణలో చేస్తారా, హైదరాబాద్లో చేస్తారా అన్నది ఎక్కడ స్పెసిఫికేషన్ లేదు. పసుపు బోర్డు ఏర్పాటుతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పసుపు బోర్డును పట్టుపట్టి తీసుకువచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్కి జీవితాంతం రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలుపుతూ పసుపు రైతులు నగరంలోని పలు కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పసుపు బోర్డు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైతుల కళ సాకారమైంది. ఎన్నో సంవత్సరాలుగా రైతులు ఎదురుచూస్తున్న పసుపు బోర్డును మరీ పట్టుబట్టి తీసుకువచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్కి జీవితాంతం రుణపడి ఉంటామని పసుపు రైతులు ధన్యవాదాలు తెలుపుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. నిజామాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లలో ఎంపీ ధర్మపురి అరవింద్కు ధన్యవాదాలు తెలుపుతూ పసుపు రైతు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. 2019 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తీసుకువస్తారని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఎంపీ పట్టుబట్టి పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్ర మంత్రులను కలిసి విన్నవించి చర్చించారు. అంతేకాకుండా ఏకంగా నిజామాబాద్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ తన ప్రసంగంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు. ఎట్టకేలకు ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తీసుకురావడంలో సఫలీకృతమయ్యారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా జిల్లా రైతుల కోసం ఒరగబెట్టిందేమీ లేదు. రాజకీయాల్లో ఎంతోమంది నాయకులను చూశాను, కానీ అరవింద్ లాంటి మొండి పట్టున్న నాయకుడిని చూడలేమని పసుపు రైతు పేర్కొనడం విశేషం. ఏదేమైనా ఎంపీ అరవింద్ పసుపు బోర్డును సాధించడంతో తనపై ప్రతి సభలో ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షం నాయకుల నోళ్లకు కట్టేసి రాజకీయంగా అరవింద్ మరోసారి తన పట్టును నిరూపించారు. దీంతో జిల్లా రాజకీయాలు మరోసారి రసకందంగా మారాయి. ఈ సంక్రాంతికి ఇందూరు జిల్లాకు 2 రకాల సంక్రాంతి రావడం జరిగింది. మోడీ గారు ఏదైతే గతంలో ఇందూరు నగరానికి వచ్చినప్పుడు నిజామాబాద్కి పసుపు బోర్డుకు అత్యవసరం అని దాని గురించి నరేంద్ర మోడీ గారు ఇందూరులో ప్రకటన చేయడం జరిగింది. అరవింద్ గారు అదేవిధంగా గతంలో ఆయన బాండ్ పేపర్ రాసిచ్చి ఖచ్చితంగా నేను పసుపు బోర్డు నిజామాబాద్కి తీసుకొస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన మాట ప్రకారం పట్టు వదలని విక్రమార్కుడిలాగా పసుపు బోర్డును తీసుకొని రావడం జరిగింది. దానికి ఇందూరు ప్రజల పక్షాన పసుపు బోర్డు ఇవ్వడమే కాకుండా ఈ సంక్రాంతి కానుకగా మాకు ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం అనేది అందరికీ ఆనందోత్సవాలకు గురి చేయడం జరిగింది. కాబట్టి మోడీ గారికి అలాగే అరవింద్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే కాకుండా ఆరుమూరు అంకాపూర్ గ్రామానికి చెందినటువంటి పల్లె గంగారెడ్డి గారిని, ఆయన రైతు పక్షపాతి నిరంతర శ్రామికుడైనటువంటి అంకాపూర్ ముద్దుబిడ్డ ఈ పల్లె గంగారెడ్డి గారిని ఆయన చైర్మన్గా నియమించడము మా అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. కాబట్టి ఆరుమూరు రైతుల పక్షాన నరేంద్ర మోడీ గారికి దీనికి నిరంతరంగా కృషి చేసినటువంటి అరవింద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాదిగలను మాదిగ సమాజాన్ని చైతన్యం చేసేందుకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ చేపట్టిన 1000 గొంతుకలు 1,00,000 డప్పులు రథయాత్ర నగరానికి చేరుకుంది. ఈ యాత్ర జిల్లాలోని 58 మండలాల్లో పర్యటించనుంది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రకంగా 1000 గొంతుకలు 1,00,000 డప్పుల రథయాత్ర మొదలైంది. ఈ యాత్రను నిజామాబాద్ నగరంలోని పూలంగ్ చౌరస్తాలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో మచ్చ దేవేందర్, అందె భాస్కర్, ఇంజం వెంకటస్వామి మాదిగలు ప్రారంభించారు. ఈ రథయాత్ర ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 58 మండలాలు తిరిగి మాదిగలను సమాజాన్ని చైతన్యం చేస్తుందని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు చెప్పారు. ఫిబ్రవరి 7 నాడు జరిగే 1000 గొంతుకలు 1,00,000 డప్పులు సాంస్కృతిక మహాప్రదర్శనను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ రథయాత్రలో జిల్లా వ్యాప్తంగా డప్పు కళాకారులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికెల పోషెట్టి మాదిగ, మైలారం బాలు మాదిగ, మంద ప్రభాకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. డప్పులు
వెయ్యి గొంతులు అనే మా నినాదంతో కళాకారులుగా ఎంఆర్పిఎస్కు గుండెకాయలాగా ఇలా పనిచేస్తున్నటువంటి తరుణంలో లక్షలాదిగా కదులుతున్నటువంటి దప్పులకు నిజామాబాద్ జిల్లాలో ఇలా ఇక్కడ నుండి మొదలు కావడం జరుగుతున్నది. కాబట్టి గ్రామాన మండలాన నియోజకవర్గాల నుండి కూడా లక్షల డప్పులు ఇవాళ రాబోతున్నాయి. ఫిబ్రవరి 7th రోజు ఖచ్చితంగా మేము ఎక్కడైతే మా స్థలం ఉన్నదో ఆ స్థలంలో 1,00,000 డప్పుల కంటే ఎక్కువనే మోగించడానికి మా అన్న మందకృష్ణ పిలుపు మేరకు మేమందరం పనిచేస్తున్నాం. కాబట్టి మా సమాజం ఏదైతే నష్టపోయిందో ఇప్పటిదాకా ABCD వర్గీకరణ అనేది ఎందుకు జరుగుతలేదో దానికి అడ్డుపడేటోళ్ళకు కూడా ఆ రోజు వరకు వాళ్ళ మనసు గారికి మాకు మద్దతు ఇస్తే మంచి డప్పు కొడతాం, అడ్డుపడితే అదే డప్పులతో ఖచ్చితంగా సాగు డప్పు కొట్టడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పని తెలియజేస్తూ ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా నుండి 1000 గొంతులు కంటే ఎక్కువనే 1,00,000 డప్పులు అనే నినాదంలో నిజామాబాద్ నుంచి కనీసం 20-25 వేల డప్పులతో మేమందరం కూడా పోతామని చెప్పి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పని కోరుకుంటూ జై మందకృష్ణన్న. క్షేత్రస్థాయి పరిశీలనలో సమగ్ర వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. సిరికొండ దర్పల్లి మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన అధికారులకు సర్వే బృందాలకు దిశానిర్దేశం చేశారు. సిరికొండ మండల కేంద్రంతో పాటు పెద్దవాల్గోడ్ దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక దనంబండ తాండా మైలారం తదితర గ్రామాల్లో రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు జారీ చేసేందుకు అర్హుల జాబితా రూపకల్పన కోసం నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ సమగ్ర వివరాలను సేకరించాలని, ఆధార్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తులు, సామాజిక ఆర్థిక సర్వే వివరాలతో క్షేత్రస్థాయి పరిశీలన వివరాలను సరిచూసుకోవాలని సిబ్బందికి సూచించారు. రైతు భరోసా పథకానికి సంబంధించి నాలా కన్వర్షన్, భూసేకరణ, లేఅవుట్, అబాదీ భూములు, వ్యవసాయయోగ్యంగా లేని భూములను సర్వే నెంబర్ల వారీగా పరిశీలించాలని, భూభారతి పోర్టల్, గూగుల్ మ్యాప్ల ఆధారంగా వాస్తవ వివరాలను నిర్ధారణ చేసుకొని వాటిని సంబంధిత పోర్టల్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన కుటుంబాలను గుర్తించిన సమయంలో పాత కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు లేకుండా క్షుణ్ణంగా పరిశీలన జరపాలని అన్నారు. రేషన్ కార్డుల్లో పేర్ల తొలగింపుతో పాటు కొత్త పేర్లను చేర్చాల్సి ఉన్నందున దరఖాస్తుదారుని కుటుంబ సభ్యులందరి వివరాలను సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలన బృందాల పనితీరును మండల స్థాయిలో తహసీల్దార్లు, డివిజన్ స్థాయిలో RDOలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట నిజామాబాద్ RDO రాజేంద్ర కుమార్, సిరికొండ మండల స్పెషల్ ఆఫీసర్ నాగురావు, MPDO మనోహర్ రెడ్డి, సిరికొండ తహసీల్దార్ రవీందర్, దర్పల్లి తహసీల్దార్ మాలతి తదితరులు పాల్గొన్నారు. కాదు, మీరు వెళ్ళి ఫీల్డ్లో వెరిఫై చేసిన తర్వాతే మీరు నోట్ చేసుకోవాలి. వాళ్ళ సర్వీస్ అప్పుడు అడుగుకొని పైసలు కట్టించారు. ఇంకా పక్క పట్టేది పంట అదే అంటున్నాను. ఆ ప్లాన్లో ఇల్లు కానీ ఇట్లాంటివి మిగిలింది చుట్టూ కూడా ఆ సర్వే నెంబర్ మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్. పిట్ట కొంచెం కూత ఘనంగా అన్నట్లు ఈ చిన్నారి కేవలం 3 ఏళ్ల వయసులోనే కాలభైరవాష్టకంతో పాటు ఎన్నో స్తోత్రాలను అవలీలగా చెప్పేస్తోంది. చిన్నారి చెప్పే అష్టకం వింటే ఔరా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రానికి చెందిన 3 ఏళ్ల సాడిగ నిర్విక కృష్ణ అక్కడి ఓ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదువుతోంది. చిన్నారి పసిప్రాయం నుంచే ఏదైనా పాట వింటే చాలు అలవోకగా చెప్పేస్తుందని తల్లిదండ్రులు సాడిగే సాయికృష్ణ మౌనికలు చెప్పారు. అయితే మామూలుగా టీవీల్లో వచ్చే కాలభైరవ అష్టకాన్ని విని చెప్పడం చూసి తామే ఆశ్చర్యపోయామని చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు. తాము ఎలాంటి శిక్షణ ఇప్పించలేదన్నారు. కేవలం 3 ఏళ్ల వయసులోనే చిన్నారి సనాతన ధర్మం వైపు ఆసక్తి కనబరచడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్ రద్దీగా మారింది. అంతేకాకుండా గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే వారితో పల్లె వెలుగు బస్సులు కిక్కిరిసి వస్తున్నాయి. దీంతో బస్సులన్నీ ప్రయాణికులతో రద్దీగా మారి బస్టాండ్కు చేరుకున్నాయి. సంక్రాంతి పండుగ సెలవుల్లో విద్యార్థులు సొంత గ్రామాలకు వెళ్లారు.
సెలవుల్లో తమ బంధువులతో మిత్రులతో ఎంతో ఆనందోత్సవాలతో సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. ఇక సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో జిల్లా కేంద్రానికి తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో బస్సులన్నీ విద్యార్థులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయి నిజామాబాద్ ప్రధాన బస్టాండ్కు చేరుకున్నాయి. అలాగే జిల్లా కేంద్రం నుంచి ఉద్యోగులు విద్యార్థులు హైదరాబాద్ బాట పట్టారు. దీంతో హైదరాబాద్ వెళ్లే బస్సులన్నీ ఫుల్ ఆక్యుపెన్సీతో వెళ్లిపోతున్నాయి. క్రీడలతో మానసిక ఉల్లాసం కలిగిస్తుందని POW జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశామని ఆమె తెలిపారు. నగరంలోని కోటగల్లీలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం, తెలంగాణ తల్లి పొదుపు సమైక్య ఆధ్వర్యంలో ముగ్గులు, మ్యూజికల్ చైర్, బీడీలు, చొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ 4 పోటీల్లో 12 మంది విజేతలయ్యారని, వీరిలో మొదటి, 2వ, 3వ బహుమతులు ప్రకటించారు. ప్రత్యేకంగా పాఠశాలలకు వెళ్లే బాల బాలికలకు మ్యూజికల్ చైర్ ఆట ఆడించారు. మొత్తం 4 పోటీల్లో 12 మంది గెలుపొందిన విజేతలకు జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి, జిల్లా నాయకురాలు నర్సక్క, కోటగల్లి నాయకురాలు డి పావని, అనిత, వాణి, వనిజలు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి మాట్లాడుతూ ఆటలు శారీరకంగానే కాకుండా మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయని అన్నారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆమె అన్నారు. కానీ సమాజం మారుతుందని, స్త్రీ పురుషులు సమానమని చెప్పే పెద్ద మనుషులు నేటికి స్త్రీని 2వ శ్రేణి పౌరురాలుగా మాత్రమే చూస్తున్నారని ఆమె అన్నారు. మహిళలకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ప్రతిభకు తగిన గుర్తింపు లేకుండా పోతుందని, పురుషాధిక్యత సమాజంలో మహిళలు పోరాడి హక్కుల్ని కాపాడుకోవడం, హక్కుల్ని సాధించుకోవడమే మార్గమని ఆమె అన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ కృషికి ఫలితం దక్కిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తూ పటాకులు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి చిత్రపటాలకు బీజేపీ నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకు పసుపు బోర్డు ఇచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి తెచ్చిన ఎంపీ అరవింద్, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారులకు యావత్ జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుంటుందని వారన్నారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా జిల్లాకు చెందిన సీనియర్ నేత పల్లె గంగారెడ్డిని నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పసుపు రైతు మోతె గంగారాం, బీజేపీ నాయకులు కోమటి దాసు, సేవాలాల్ లోలం, గంగారెడ్డి, మహమ్మద్ మోహిజ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలో
పసుపు పండియబట్టి చాలా రోజులైతుంది, కానీ దానికి సరి అయిన ధర రాక, గిట్టుబాటు ధర లేక చాలామంది పసుపు పెట్టడమే మానేసినారు. కాబట్టి ఇప్పుడు మనకు మన ఎంపీ అరవింద్ ధర్మపురి గారు పట్టుదలతోటి మన నరేంద్ర మోడీ దగ్గర ఈ ప్రస్తావన పెట్టి దీని గురించి చాలా కష్టపడి శ్రమపడి మా నిజామాబాద్కు ఈ పసుపు బోర్డు కంపల్సరీ కావాలా, రైతులు పసుపు పండిస్తున్నారు, నష్టపోతున్నారు, మరి తగిన ధర వస్తలేదు, తగిన ధర రావాలి. మరి ఎటో సాంగ్లీ మహారాష్ట్ర అటు ఇటు తీసుకుపోవడానికి కూడా చాలా ఖర్చులు అవుతున్నాయి. మరి అట్లా కాకుండా మన నిజామాబాదుల్ని మనకు గిట్టుబాటు ధర రావాలని రైతులకు మేలు చేయడానికి కోసము పట్టుదలతోటి కృషితోటి తీసుకొచ్చినందుకు అరవింద్ అన్నకు ఈ పసుపు బోర్డు ఇచ్చినటువంటి ఆ యొక్క మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండ్ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సర్వేను తామే చేస్తున్నామని మెప్మా ఆర్పీలు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న తాము చాలని వేతనాలతో కాలం వెల్లదీస్తున్నామన్నారు. కానీ ప్రభుత్వం నుంచి తమ వేతనం విడుదలైన సంబంధిత అధికారి మాత్రం నవంబర్ నెల వేతనాలు విడుదల చేయడం లేదన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు అనుబంధంగా పనిచేస్తున్న మెప్మా ఆర్పీల నవంబర్ నెల వేతనాలు విడుదల చేయాలని జిల్లా అధ్యక్షురాలు స్వర్ణలత డిమాండ్ చేశారు. గురువారం నాడు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సర్వేను తామే చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న తాము చాలని వేతనాలతో కాలం వెల్లదీస్తున్నామన్నారు. కానీ ప్రభుత్వం నుంచి తమ వేతనం విడుదలైన పీడి రాజేందర్ మాత్రం నవంబర్ నెల వేతనాలు విడుదల చేయడం లేదన్నారు. ఈ విషయమై తాము అడిగితే సమగ్ర కుటుంబ సర్వే చేయలేదని చెప్తున్నారని తెలిపారు. సర్వేను కేవలం 14 మంది మాత్రమే వివిధ ఆరోగ్య కారణాల వల్ల చేయలేదని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చిన అధికారులు తమపై వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. నవంబర్ నెలకు సంబంధించి 2 డైరీలు సమర్పించిన ప్రభుత్వానికి పంపకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తమ పెండింగ్ వేతనాలు వచ్చేదాకా తాము నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఈ నెల 26 నుండి అమల్లోకి తెస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ నెల 16 నుండి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి జాబితాను రూపొందించాలని ఆదేశించారు. ఈ నెల 21 నుండి చేపట్టనున్న గ్రామ సభల్లో ఆ జాబితాను ప్రవేశపెట్టి ఆమోదం పొందిన మీదట అర్హుల జాబితాను కలెక్టర్ కార్యాలయంలో అందించాలని ఆయన సూచించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద అర్హులైన కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు, మొదటి విడతగా 6,000 రూపాయలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. భూమి లేని నిరుపేదలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజుల పాటు పని దినాలున్న వారి వివరాలతో అర్హుల జాబితా రూపొందించాలని, ఉపాధి హామీ కూలీల ఆధార్ కార్డును అనుసంధానం చేయడం జరిగిందని తెలిపారు. రైతు భరోసా పథకానికి అర్హులైన వారి జాబితా తయారు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో సాగుకు యోగ్యం కాని భూములు, గుట్టలు, నివాసాలు కలిగిన ఇతర భూములు, వెంచర్లు, భూసేకరణ కింద తీసుకున్న సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, రైల్వే లైన్, రహదారుల కోసం తీసుకున్న భూముల వివరాలు జాబితాలో ఉండకూడదని కలెక్టర్ తెలిపారు. సాగుకు యోగ్యంగా ఉండే భూముల వివరాలతో జాబితా తయారు చేయాలని, వ్యవసాయ అధికారులు రూపొందించిన జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆయన అన్నారు. తెల్ల రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పూర్తి వివరాలను నమోదు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి వార్షిక ఆదాయం 1,50,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి 2 లక్షల రూపాయలకు మించి ఉండకూడదని తెలిపారు. రేషన్ కార్డుల్లో పేర్ల తొలగింపులు, కొత్త పేర్లను చేర్చడం వంటివి కూడా చేయాల్సి ఉంటుందని అన్నారు.
బీడీ పరిశ్రమలపై జీఎస్టీ ఎత్తివేయాలని, నెలకు 26 రోజుల పని దినాలు కల్పించాలని, నాణ్యమైన తునికాకు తంబాకు వేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య డిమాండ్ చేశారు. బీడీ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఓమయ్య ఈ నెల 30-31వ తేదీల్లో కొరుట్ల పట్టణంలో జరిగే తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర 2వ మహాసభలను జయప్రదం చేయాలని కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీడీ కార్మికుల సంక్షేమం కోసం గత 50 సంవత్సరాలుగా నిరంతరం పోరాడుతూ కార్మికుల చట్టాలు సాధించిపెట్టిన ఏకైక ఫెడరేషన్ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ అని అన్నారు. ఈ మహాసభల్లో బీడీ పరిశ్రమలపై జీఎస్టీ ఎత్తివేయాలని, ప్రతి నెల 26 రోజుల పని, నాణ్యమైన తునికాకు తంబాకు వేయాలని, ఈపీఎఫ్ ద్వారా రాజీనామా చేసిన కార్మికులకు 6,000 కనీస పెన్షన్ అమలు చేయాలని, 100 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని, ఎన్నికల హామీలో భాగంగా 4,016 జీవన భృతి ఇవ్వాలని, అర్హులైన కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని తదితర డిమాండ్లపై చర్చించి పోరాట కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భానుచందర్, గౌరవ అధ్యక్షులు చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమ మీద విపరీతమైనటువంటి జీఎస్టీ భారాన్ని మోపి పరిశ్రమ కోలుకోలేనటువంటి దశకు కేంద్ర ప్రభుత్వం నెట్వే ఇవాళ చర్యల్ని అవలంబిస్తూ ఉన్నారు. అదే రకంగా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు నేటి కూడా సంక్షేమ పథకాలు అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. సరైన పద్ధతిలో గ్రాడ్యుటీ వస్తున్న పరిస్థితి లేదు. వాళ్లకు పెన్షన్ ఇవాళ 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని మేము ఏఐటీసీలో పోరాటం చేస్తుంటే కనీసం మినిమం 1,000 రూపాయలు కూడా పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ చాలామంది కార్మికులకు లేదు. ఈ నేపథ్యంలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి రాజీనామా చేసిన కార్మికులందరికీ కూడా 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, జీఎస్టీని బీడీ పరిశ్రమ పైన ఉపసంహరించుకోవాలని, అదే రకంగా బీడీ కార్మికులందరికీ కూడా నాణ్యమైనటువంటి తునికాకు తంబాకు వేయాలని, వాళ్ళందరికీ కూడా జీవోలో ఉన్నటువంటి పద్ధతుల్లో ఒప్పందం చేసుకున్న పద్ధతుల్లో రేట్లు అమలు చేయాలని, నెలకు 26 రోజుల పని దినాల్ని అమలు చేయాలంటే తదితర డిమాండ్లతో మహాసభ జరుపుతా ఉన్నాం. ఈ మహాసభ తర్వాత మేము చేస్తున్నటువంటి డిమాండ్ల పైన తీర్మానాలు చేసి రాబోయే 3 సంవత్సరాల కాలం పాటు ఇవాళ ఆ కార్మికులతో ఐక్యం చేసి ఆ సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతాం. వ్యవసాయేతర భూములకు రైతు భరోసా వర్తించదని డిచ్పల్లి తహసీల్దార్ ప్రభాకర్ తెలిపారు. సర్వే బృందం ఇంటింటా పర్యటిస్తూ సమగ్ర వివరాలు సేకరిస్తుందని ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. డిచ్పల్లి మండల పరిధిలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో గురువారం రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో తహసీల్దార్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. వ్యవసాయ భూమిలో కోళ్ల ఫారం, గెస్ట్ హౌస్, వెంచర్స్, నాలా కన్వెన్షన్ అయిన భూములకు రైతు భరోసా వర్తించదని రైతులకు తెలియజేశారు. ప్రస్తుతం వ్యవసాయ భూమిలో పంట పండించే వాళ్లకు మాత్రమే రైతు భరోసా పథకం వర్తిస్తుందని చెప్పారు. రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు, కార్డుల్లో పేర్ల నమోదు, ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం అవసరమైన పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సర్వే సిబ్బందికి సహకరించి వాస్తవ సమాచారం తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సుధా మాధురి, రైతులు తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనాల సలహా కమిటీని పునర్నిర్మించాలని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు వనమల కృష్ణ డిమాండ్ చేశారు. అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నగరంలోని శ్రామిక భవన్లో ట్రేడ్ యూనియన్స్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికుల కర్తవ్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వనమాల కృష్ణ, కె సూర్యంలు మాట్లాడుతూ కార్మిక వర్గానికి అందుతున్న వేతనాలతో వారి జీవనం కష్టంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డును అన్ని కార్మిక సంఘాల ప్రాతినిధ్యంతో భర్తీ చేయాల్సింది పోయి కేవలం ప్రభుత్వ అనుకూల ఒకే సంఘంకే ప్రాతినిధ్యం ఇవ్వడం కార్మికులకు ద్రోహం చేయడమే అవుతుందన్నారు. మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డును వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగాలైన ఆటో, మోటార్, హమాలీ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనుకున్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక అనుకూల చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ కంపెనీల అనుకూల చట్టాలను తీసుకొస్తుందన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతుందన్నారు. అన్ని రంగాల కార్మికులకు శాస్త్రీయంగా వేతనాలను నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, జిల్లా అధ్యక్షులు ఎం ముత్తన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా టీయూసీఐ కమిటీ సమావేశం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా బీడీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో బీడీ కార్మికులకు గతంలో 2016 రూపాయల జీవన భృతి ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. ఇస్తున్న సందర్భంగానే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2016 నుంచి 4,000 రూపాయలకు పెంచి అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినా ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పాపాన పోలే. అంతేకాదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ లేదా కనీస వేతనాల షెడ్యూల్లో ఉన్నటువంటి 73 రంగాలకు చెందినటువంటి కార్మికుల యొక్క కనీస వేతనాలను నిర్ణయించి జీవోలను కూడా విడుదల చేస్తాం. గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సంవత్సరం దాటినప్పటికి కూడా కనీస వేతనాల సవరణ దిక్కులేనటువంటి స్థితి ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీతభత్యాలు 26,000కు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా పెంచకుండా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి స్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా జిల్లా కమిటీ చర్చించి కార్యక్రమాన్ని రూపొందించుకోబోతుంది. కనుక ఈ సందర్భంగా కార్మికుల సమస్యలపైన టీయూసీఐ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఇచ్చే. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మురికి కాల్వలో పడి ఒకరు మృతి చెందిన ఘటన నగరంలోని 3వ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. నగరంలోని ఆదర్శ్ నగర్కు చెందిన చవాన్ పీరాజీ కనిపించడం లేదని కుటుంబీకులు బుధవారం 3వ టౌన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా పీరాజీ మృతదేహం గురువారం గౌతమ్ నగర్ బంగారు మైసమ్మ కాలనీ వద్ద మురికి కాలువలో లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో చందూర్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పసుపు రైతులను ఓట్ల కోసం వాడుకొని మొండి చేయి చూపించాయని అన్నారు. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పసుపు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని అన్నారు. పసుపు రైతుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ పసుపు బోర్డుకు ఆమోదం తెలిపి కార్యాలయాలన్నీ కూడా ఇందూర్ జిల్లాలోనే ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయమని అన్నారు. అదేవిధంగా పసుపు బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డిని నియమించడం రైతులకు శుభసూచకమని పేర్కొన్నారు. ఈ నెల 18న చలో కొత్తగూడెంలో ఐఎఫ్టియు విలీన సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సిరికొండలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జేపీ గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు తీరని నష్టం చేస్తూ యాజమాన్యాల పక్షాన నిలుస్తున్నాయని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చలో కొత్తగూడెం కార్యక్రమాన్ని కార్మికులు జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు లలిత, యాదమ్మ, సారలి, గంగమణి, స్వప్న, సుప్రియ, ఫాజిల్ పాల్గొన్నారు. అత్యవసర సమయాల్లో వినియోగించాల్సిన డయల్ 100కు అనవసరంగా ఫోన్ చేస్తూ దుర్వినియోగం చేసిన 2 యువకులతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ 8 మందికి ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దత్తు గంగాధర్ 2 రోజుల జైలు శిక్ష విధించారు. డయల్ 100ను దుర్వినియోగం చేసిన సిరికొండ గ్రామానికి చెందిన బండి అశోక్, బండి మహేష్లకు 2 రోజుల జైలు శిక్ష విధించారు. అంతేగాక బండి విజయ్, జండ్ల రాకేష్, దుబ్బాక రాజ్ కుమార్, అల్లెపు రమేష్, బందెల ధర్మపురి, నాయుడి సాయి, సుంకపాక నర్సయ్య, బడాల భాస్కర్ మద్యం సేవించి వాహనాలు నడపగా పోలీసులకు పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపరచగా ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ వారికి 2 రోజుల పాటు జైలు శిక్షతో పాటు 2,000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పసుపు బోర్డు ప్రారంభ కార్యక్రమంలో పసుపు రైతులను
కిలోమీటర్ల రథయాత్ర చేపట్టామని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకుల వెల్లడి. జిల్లాలోని 58 మండలాల్లో రథయాత్ర పర్యటిస్తుందని స్పష్టం. రద్దీగా ఇందూరు ఆర్టీసీ బస్టాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి ఛానల్.